ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారు. ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇది ఆయన చేసుకున్న ఆత్మహత్యగా భావించట్లేదు, ప్రభుత్వం చేసిన హత్యగానే భావిస్తాము. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్నికల కన్నా ముందు బాగా హామీలు ఇచ్చేసి వచ్చిన 100 రోజులలో అన్ని కూడా హామీలు నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ చూడకుండా 2 నెలల నుండి అయితే ఊరిస్తూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వాన్ని ఊరిస్తూ చర్చలు జరుపుతున్నాం, మాట్లాడుతున్నాం అని చెప్తూ 2 days కూడా కాలేదు. నిన్న వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మొన్న ఒకరోజు సమ్మె చేస్తున్నారు, సెకండ్ డేని ఇమీడియట్ గా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి వాళ్ళని ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారే దీనికి బాధ్యత వహించాలి, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. రెండవది, ఈరోజు వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలి, ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు వినోద్ కుమార్ గారు కానీ, పల్ల రాజశేఖర గారు, కవిత ఎంపీ గారు, మాలోత్ కవిత గారు, సత్యవతి రాథోడ్ గారు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అందరం కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ మధుసూదనాచారి గారు ఎక్కడికక్కడ మమ్మల్ని ఆపేసి, ఎక్కడి నుండి అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు అందరినీ కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేసి మమ్మల్ని అక్కడ పోకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏమడుగుతాం మేము అక్కడికి వెళ్ళి? ఆ ప్రభుత్వానికి అండగా ఉండాలంటే ఆ కుటుంబంలో అవకాశం కల్పించాలి, ఉద్యోగం అంటాము. ఆ కుటుంబానికి ఒక ₹1 కోటి ఇవ్వండి అంటాం. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కూడా లేదట, వాళ్ళ బిడ్డ ఇంట్లో ఈరోజు వాళ్ళ డెడ్ బాడీ పెట్టినారంట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించిన మీరు ఏదైతే హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చమని అడుగుతాం అంతే ప్రతిపక్షంగా. దానికి కూడా ఉలిక్కి పడితే ఎట్లా ఉందంటే ప్రజాపాలన పేరు ప్రజాపాలన అని చెప్తున్నారు, ఒక నిర్బంధ పాలన జరుగుతుంది రాష్ట్రంలో. మొన్న ఈ మధ్య మేము అక్కడికి వెళ్ళున్నాం, రంగారెడ్డిలో కూడా భూములు లాక్కుంటుంటే పరిగికి వెళ్తా ఉంటే నేను హరీష్ రావు గారు వెళ్తున్నప్పుడు అట్లాగే అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చేసి మొత్తం అరెస్ట్ చేసిన సందర్భం. ఎక్కడికి వెళ్తే అక్కడ నిర్బంధకాలు జరుగుతున్న సందర్భం. ఎక్కడ రాష్ట్రంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేనట్టు దాన్ని విస్మరిస్తూ ఉంటారు. ఈరోజు బండి సంజయ్ గారిని పంపించారు గౌరవ మంత్రి గారు. మరి వారిని పంపించినప్పుడు మమ్మల్ని ఎందుకు పంపించొద్దు? మమ్మల్ని ఏమో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆపేసి మమ్మల్ని ఏమో స్టేషన్లలో కూర్చోబెట్టి కేంద్ర మంత్రి గారు, బీజేపీ మంత్రి గారు బండి సంజయ్ గారిని ఈరోజు ఎస్కాట్ ఇచ్చి పక్కన సిపి గారు ఇంటిలోకి పంపించారు. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం? వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయం. రాష్ట్రంలో ఎందుకు విడదీసి పాలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఈరోజు ఈ ప్రభుత్వం బాధ్యత వహించి ఇప్పటికైనా ఇమీడియట్ గా వాళ్ళ కోరికలను నెరవేర్చి మీరు ఇచ్చిన హామీనే కదా. ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళందరినీ పిలిచి, ఆర్టీసీ కార్మికులందరినీ కూడా పిలిచి వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళకి భోజనం పెట్టి మాట్లాడి ఒక తండ్రిలాగా జరిగిన నష్టం ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ప్రభుత్వం నుండి ప్రభుత్వం మీద భారం ఎంత పడుతుంది, ఏం చేయాలి వాళ్ళతోనే డిస్కస్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళను గుర్తిస్తూ ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసే టైంలో అపాయింటెడ్ డే అని కూడా అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్స్ రావడంతో ఆగిపోయింది. మరి ప్రభుత్వానికి కష్టం ఏముంది? ఇమీడియట్ గా దాన్ని యాజ్ అమలు చేయడమే కదా. దాన్ని చేయడానికి కూడా 2.5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి తిరిగలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఎన్నికలప్పుడు మీరు ఏం హామీ ఇచ్చారు? ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుర్తిస్తామన్నారు, అట్లాగే వాళ్ళ సంఘాలను పునరుద్ధరిస్తామన్నారు, పిఆర్సీ ఇస్తామన్నారు, 2 DLనే పెండింగ్ ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులను ఎట్లా ట్రీట్ చేస్తున్నామో మిమ్మల్ని అట్లా ట్రీట్ చేస్తామన్నాం. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అలా ఒక రకమైన భయంగా మాకు ఉద్దేశం. రోజు వీళ్ళని ఒక్కడే కాదు, ఇంకా 2 కూడా సూసైడ్ చేసుకున్నారు. నల్గొండ కానీ అలాగే ఖమ్మం కానీ కొత్తగూడెం. దయచేసి మా ఆర్టీసీ సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి మీరు మనస్తాపం చెంది ఇలాంటి వాటికి పాల్గొనొద్దని దయచేసి మీకు దండం పెట్టి కోరుకుంటా ఉన్నాం. ఫైట్ చేద్దాం, ప్రభుత్వానికి బలవంచి మీకు హామీలు నెరవేర్చినట్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటూ ఈ ప్రభుత్వం శంకర్ గౌడ్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలి, వారి కుటుంబాన్ని కూడా భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను.